బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఎట్టకేలకి పోలీసులకు చిక్కాడు. నిన్న పోలీసులు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించి ఆ తదనంతరం కోర్టు ముందు జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించారు. సో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు బండి భగీరథ్. పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి బండి భగీరథ్ 14 రోజుల పాటుగా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు మేడ్చల్ కోర్టు. ఇక భారీ బందోబస్తు నడుమ నిందితుడిని చెర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. భగీరథ్ అరెస్టు కాలేదు, లొంగిపోయాడని చెప్పి తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం విజువల్లో చూడొచ్చు. బండి సంజయ్ ఒక ట్వీట్ చేశాడు. భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు భగీరథ్. ఇది ఆయన చేసిన ట్వీట్. సో ఇంకోవైపు తన సత్యమేవ జయతే అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. సో ఇలా ఇంకొక గ్యాగ్ ఆర్డర్ కూడా వచ్చింది. పలు ఛానళ్ళకి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి గ్యాగ్ ఆర్డర్ వచ్చింది. ఏమని, బండి సంజయ్ పేరు ఎక్కడా కూడా వాడకూడదు అని చెప్పి. నేను బండి సంజయ్ పేరు వాడడంలో నా ఉద్దేశం కేవలం భగీరథ్ బండి సంజయ్ కుమారుడు కాబట్టి. ఇప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే పేరు వాడకపోయే వాళ్ళం. ఒకసారి పీసీఆర్ ట్వీట్ ప్లే చేయండి. ఈ ట్వీట్ కనుక ఆయన చేయకపోయి ఉంటే, భగీరథ్ విషయంలో రెస్పాండ్ కనుక అవ్వకపోయి ఉంటే మేము ఆ పేరు కూడా వాడకపోయే వాళ్ళం. బండి సంజయ్ కుమార్ అనేటువంటి పేరు ఈ గ్యాగ్ ఆర్డర్ తర్వాత కూడా న్యాయస్థానం పట్ల మాకు విశ్వాసం ఉంది కాబట్టి పేరు వాడకపోయేవాళ్ళం. కానీ బండి సంజయ్ ఈ అరెస్ట్ పైన రియాక్ట్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా ఆయన పేరు వాడాల్సి వస్తోంది. సో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎట్టకేలకి 14 రోజుల పాటుగా రిమాండ్లో ఉంటాడు. సో జ్యుడిషియల్ రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు. సో ప్రస్తుతానికి ఆయన చెర్లపల్లి జైల్లో ఉన్నారు. రాత్రే చెర్లపల్లి జైలుకి తరలించారు ఆయన్ని. సో తామే అప్పగించామని చెప్పి బండి లాయర్ కర్ణసాగర్ కూడా చెప్తూ ఉన్నారు. ఇక దర్యాప్తుకు పూర్తిగా సహకరించామని లాయర్ కర్ణసాగర్ అంటున్నారు. విచారణలో అన్ని నిజాలు తేలుతాయని చెప్పి అంటున్నారు. నిర్దోషిగా బయటకు వస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు కర్ణసాగర్. ఇక సోమవారం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయబోతున్నారు. అదే రోజు కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు కోరే అవకాశం ఉంది. ఒకవైపు పోలీసులు కస్టడీ పిటిషన్ కోరుతారు, ఇంకోవైపుగా అటు బండి తరపున లాయర్ బెయిల్ రెగ్యులర్ బెయిల్ అడిగే అవకాశం ఉంది. సో నాకు తెలిసినంత ఈజీగా రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం లేదు. కానీ ఏదో మెటీరియలైజ్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర చాలా పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాన్ని కూడా సమర్పిస్తామని చెప్పినటువంటి అటు బండి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి మరి ఇప్పుడు అటు సుప్రీం హైకోర్టులో సమర్పించలేదు, నేను ఇన్వెస్టిగేషన్ దగ్గర కూడా సమర్పించలేదు. మరి ఎందుకు తాత్సారమైంది, నిజంగా మెటీరియల్ డాక్యుమెంట్ ఉందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇక బండి భగీరథ్ ఎట్టకేలకి పోలీసులకు చిక్కాడు. రాత్రి 8:15 పోలీసుల ఆయన చిక్కినట్టు తెలుస్తోంది. సో స్వయంగా పోలీసులకి తానే వచ్చి లొంగిపోయాడు అనేది బండి సంజయ్ కుమార్ చెప్తున్నమాట. కానీ పోలీసులేమో మాకు అరెస్ట్ చేశాము అప్ప జంక్షన్ దగ్గర అంటగా పోలీసులు చెప్తున్నారు. దీంట్లో వాస్తవాలు ఏదైనా బండి భగీరథ్ మాత్రం ఎట్టకేలకి పోలీసు ఎదుట హాజరయ్యాడు. ఆయన విచారణ ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నుంచి అటు పిమ్మట నెక్స్ట్ జైలుకు కూడా తరలించారు. సో చెర్లపల్లి జైల్లో ఉన్నారు. నిన్న రాత్రి చెర్లపల్లి జైల్లో బండి భగీరథ్ నిందితుడు బండి భగీరథ్ని అప్పగించారు పోలీసులు. సో బండి భగీరథ్కి 14 రోజుల పాటుగా జ్యుడిషియల్ రిమాండ్ ఉండబోతోంది. ఇక మండే రోజు అంటే టుమారో రేపు బండి భగీరథ్ విషయంలో మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కోలే అవకాశం ఉంది. ఇటు బండి భగీరథ్ తరపు న్యాయవాదులు, అటువైపు పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది. సో అప్పా జంక్షన్ దగ్గర ఎగ్జాక్ట్గా 17 కిలోమీటర్ దూరంలో, శంషాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా 17 కిలోమీటర్ దూరంలో అప్పా జంక్షన్ దగ్గర బండి భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. బండి భగీరథ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీ నుంచి వచ్చారా? అయితే మనకున్నటువంటి సోర్సెస్ కన్నా జరిగిన చర్చకు కానీ ఎక్కడ చూసినా కూడా ఢిల్లీకి వెళ్ళారు ఆయన. ఢిల్లీ నుంచి లుకౌట్ నోటీసులు జారీ చేయడంతోనే సడన్గా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇటు సేఫ్గా బయటకు వచ్చారు. ఆయన అరెస్ట్ కావడానికి, లొంగిపోవడానికి, పోలీసు లొంగిపోవడం కోసం బయలుదేరినట్టు తెలుస్తోంది. సో ఆయన దేశం వదిలి పారిపోవడానికి ట్రై చేసే అవకాశం ఉంది కాబట్టి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. సో లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యం ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి నేరుగా ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. సో మరి దానికి ఢిల్లీ వరకు వెళ్ళారా, ఇక్కడిక్కడే ఉన్నారా, ఇన్ని రోజుల పాటు ఎక్కడ తప్పించుకున్నారు ఏంటని తెలియాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒకసారి బండి భగీరథ్ లాయర్ కర్ణసాగర్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారు చూడండి. మేము తీసుకొచ్చి ఇచ్చాము, మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్ టు షో. ఇవాళ రాత్రి 8:15
బండి సంజయ్ గారు ఆయన కుమారుడైనటువంటి బండి భగీరథ్ని యాంటన్ రెడ్డి గారు మరియు నేను ఇద్దరం కలిసి పోలీసులకు సరెండర్ చేయడానికి తీసుకొచ్చి తనను పోలీస్ వాళ్ళకు ఎస్వటి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు బండి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పిఎస్ తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మెడికల్ చెకప్ తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ గారు కేస్ డైరీ యొక్క మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బండి భగీరథ్కి 29th May వరకు రిమాండ్ విధించడం జరిగింది. లొంగిపోయారని చెప్తున్నారు, మీరే సరెండర్ చేశారంటున్నారు. పోలీసులు ఏమో మేము అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. ఈరోజు మీరు మీ ఛానళ్ళల్లో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరే చూసారు ఏ రకంగా మేము తీసుకొచ్చి పోలీస్ వాళ్ళకి సరెండర్ చేశాము, ఏ రకంగా మేము తీసుకొచ్చి ఇచ్చాము. మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్ టు షో. మీరు లొంగిపోవాలనుకున్నప్పుడు నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ రావచ్చు కదా, కేసు నమోదైంది అక్కడే కదా. మీరు మీ టీవీలలోనే ప్రసారం చేసినటువంటి విజువల్స్ తోటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీ ఆన్ అవర్ ఓన్ రెస్పెక్టింగ్ ది లా అండ్ హ్యావింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ has surrendered before the court. అంటే పోలీసులు ఒత్తిడి వల్లే మీరు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు, పోలీస్ స్టేషన్ లో కాకుండా కోర్టులో కాకుండా పోలీసులకు రోడ్డు పైన హ్యాండ్ ఓవర్ చేశారు. వీటన్నిటికీ మేము తర్వాత సమాధానం ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు జరిగిన విషయం మాత్రం మేము సరెండర్కు చేయడానికి రావడం పోలీస్ వాళ్ళు ఎస్ఓటి పోలీస్ రైట్ మేము